బిగ్గరగా చెప్దాం హల్లెలూయా. ప్రియులారా, దేవుని యొక్క వాక్యం కోరహు కుమారులు రచించినటువంటి కీర్తనలో మనం మొదటి వచనాన్ని గమనిస్తే 42వ కీర్తన, దుప్పి నీటి వాగుల కోసం ఎలా ఆశపడుతుందో దేవా నీ కొరకు నా ప్రాణము దేవుని కొరకై ఆశ. ఈ రోజున మనందరికీ దేనికోసమైన ఆశ ఉంది? దేనికోసమై నీ జీవితంలో ముందుకు వెళ్తున్నావు? వయసు మీద పడతా ఉంది, దినాలు గడుస్తున్నాయి, సంవత్సరాలు గడుస్తున్నాయి. నీ యొక్క కోరిక ఏంటి? నీ ఆశ ఏంటి? నీ కుటుంబం యొక్క గోల్ ఏంటి? ఈ రోజున మందిరంలో కూర్చున్నటువంటి మన యొక్క మందిరం యొక్క ఉద్దేశం ఏంటి? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఏ దిశగా ప్రయాణమై వెళ్తా ఉన్నాం? ఒకసారి మనం మరి పరిశీలన చేసుకోవాల్సినటువంటి మరి విషయం ఎంతైనా ఉన్నది ప్రియులారా. మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. నిజంగా దేని కొరకైనటువంటి ఆశ నీకున్నది? ఇక్కడ కోరహు కుమారులు అయితే అంటున్నారు, దుప్పి నీటి వాగుల కోసం ఎలా ఆశపడుతుందో మరి అంతకంటే ఎక్కువ విలువైనటువంటి దేవా నీ కోసమై నా ప్రాణం ఆశపడుతుంది అని వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజున దేవుని కొరకు మన యొక్క ప్రాణం ఆశపడుతుందా? వెంపర్లాడుతుందా? తొందరపడుతుందా? మరి దేవుని కోసం అనేటువంటి ఆలోచనతో ఉద్యోగాలు చేస్తున్నామా? దేవుని కొరకు సంపాదిస్తున్నామా? దేవుని కొరకు ఖర్చు పెడుతున్నామా? దేవుని కొరకు పెళ్ళిళ్ళు చేసుకుంటున్నామా? దేవుని కొరకు పిల్లల్ని కంటున్నామా? దేవుని కొరకు పిల్లల్ని పెంచుతున్నామా? దేవుని కొరకు ఖర్చు పెడుతున్నామా? దేవుని కోసం కష్టపడుతున్నామా? ప్రయాసపడుతున్నామా? దేవుని కొరకై నిందలు భరించడానికి కూడా సిద్ధమేనా? దేవుని కోసం అవమానాలు గుండా వెళ్ళటానికి సిద్ధమేనా? ఏదైనప్పటికీ కూడా దేవుని కొరకు ప్రయాణం చేస్తున్నా అని నీవు చెప్పగలవా? ప్రియులరా, బైబిల్ గ్రంథంలో గమనిస్తున్నట్లయితే వాక్యం సెలవిస్తాం. చూడండి, 107వ కీర్తన 9వ వచనాన్ని చదవండి. ఏమి రాయబడిందో? 107వ కీర్తన 9వ వచనం తీసిన తర్వాత అనిపిస్తారే ఇది మాకు ఎప్పుడు వచ్చే వాక్యమే కదా అనుకుంటారు. ఏలయనగా ఆశ గల ప్రాణమును, ఏం ఆశ అండి? ఆశ గల ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఏం ఆశమ్మా శోభానా? ఉద్యోగం కోసమా? ఆదివారం వెళ్తాం, మంగళవారం రాలేదు, గురువారం రాం. ఎమ్మ అప్సరా గారు అంటే ఇదిగోండి బయలుదేరి వస్తున్నా అంటది. ఏడా లేదు, ఎదురు చూపులు చూడాలా. అవసరం లేదు మనకు దేవుడు. మన ఇష్టం వచ్చినప్పుడు వస్తాం అంతే. ఆశ ఏది? దేనికోసం ఆశ? టీవీ కోసమా? సీరియల్స్ కోసమా? ఆదివారం ఉదయమే చర్చికి వెళ్దాం అనేటువంటి ఆశ కాదు. చర్చికి వచ్చి అంత తొందరగా ఇంటికి వెళ్ళి వండినటువంటి ఆహారం తినాలా, మటను చికెను. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాయి, ఎవరిని కలవకుండా, కనీసం వందనాలు కూడా చెప్పకుండా కదండి. దేని కొరకైన నీ ఆశ? తిండి కోసమా? డబ్బు కోసమా? సంపాదన కోసమా? వారమంతా ప్రయాసపడుతున్నావు, బాగానే ఉంది. ఆదివారం అన్నా దేవుని సన్నిధిలో దేవుని ఆశను తీరుస్తావా? ఆయన ఆశను తీర్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు మనలో? ఆయన యొక్క ఆశను తీర్చే వ్యక్తివిగా నీవు ఉన్నావా? ప్రియులారా, ఆయన కోసం ఆశపడేటువంటి ప్రాణం నీకుందా? ప్రభు అంటున్నాడు, నా కొరకై ఆశ కనుక మీకు ఉన్నట్లయితే ఆశ గల ప్రాణాన్ని నేనేం చేస్తానంటున్నాడు దేవుడు. ఆయన తృప్తిపరుస్తాడు. మరొక చోట రాయబడి ఉంది, అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను తృప్తిపరచేదని అంటున్నాడు దేవుడు. అతి శ్రేష్టమైన గోధుమలు అంట, మామూలు గోధుమలు కాదంట. అంటే దేవుడిచ్చేవన్నీ కూడా ఎలా ఉంటాయంటే ది బెస్ట్ అన్నమాట, అంతే. అతి శ్రేష్టం, అంతే. ద మోస్ట్ ప్రీషియస్ అన్నమాట, అంతే. అటువంటి శ్రేష్టాతి శ్రేష్టమైన స్థితిలో నీ జీవితం, నీ కుటుంబం ఉండాలి అంటే దేవుని పట్ల ఆశ కావాలండి. ఈ రోజున ప్రియులరా, దేవుని పట్ల ఆశ కలిగినటువంటి ప్రాణాన్ని అంట దేవుడు ఏం చేస్తాడండి? తృప్తిపరుస్తాడు కదా. ప్రియులారా, ఈరోజు చూద్దాం కొన్ని విషయాలు. మనం కనుక గమనించినట్లయితే లూకాసు వార్త 15వ అధ్యాయం 6వ వచనం చూడండి ప్రియులారా. లూకాసు వార్త
ఒక్క నిమిషం అయ్యా. లూకాసు వార్త 15వ అధ్యాయం 16వ వచనం. 6 కాదండి, 16వ వచనం. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడను కానీ ఎవడనూ వానికేమీ ఇయ్యలేదు. ఇతనికి కూడా ఇక్కడ చిన్న కుమారుడు కదా, తప్పిపోయిన కుమారుడు అని పేరు ఈయనకి కదా. ప్రియులారా, తన స్నేహితులతో చేరాడు, పాపానికి బానిసయ్యాడు. నెమ్మదిగా మందిరాన్ని, దేవుని సన్నిధిని విడిచిపెట్టేసే దిశగా వెళ్ళిపోయాడు. తన తండ్రిని విడిచిపెట్టి నెమ్మదిగా స్నేహితులతో ఎక్కువ టైం ఉండటానికి, టోటల్గా తండ్రి ఇంటినే వదిలేసి వెళ్ళేటువంటి స్థాయికి చేరిపోయి తండ్రి దగ్గరికి వచ్చి ఆస్తిలో నా భాగం నాకు ఇచ్చే అన్నాడు. అలానే చాలామంది పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఒక మీటింగ్ మానేస్తారు, రెండో మీటింగ్ మానేస్తారు, మూడో మీటింగ్ మానేస్తారు. మొదట పాస్టర్ గారికి చెప్పి సార్ ఇవాళ రాలేకపోతున్నాం అంటారు. పాస్టర్ గారు ఫోన్ చేస్తే పాస్టర్ గారు ఫోన్ ఎత్తుతారు. తర్వాత నెమ్మదిగా ఫోన్లు ఎత్తరు. తర్వాత ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది. తర్వాత ఏమైపోద్దమ్మా, అసలు నువ్వు ఎవడురా, నువ్వు చేసుకోలేదు, అసలు నీకు సంబంధం లేదు మాకన్నట్టు వారాలు తిరగబడిన తర్వాత కూడా ఫోన్ ఇంటిమేషన్ కూడా ఉండదన్నమాట. రెస్పాన్సిబిలిటీ తగ్గిపోద్ది, టోటల్గా డిస్కనెక్ట్ అయిపోతూ ఉంటారు ప్రియులారా. అటువంటి పరిస్థితి ఇక్కడ తప్పిపోయిన కుమారుడికి వచ్చింది. ఆస్తిలో భాగమైతే కావాలా ఏమండి, అధికారాలు అంతస్తులు అన్నీ అయితే కావాలి ఏమండి, ఆధిక్యతలు అయితే కావాలి, కానీ భయభక్తులు కలిగిన జీవితం మాత్రం మిస్ అయిపోయింది. చిన్న కుమారుడు ఆస్తిలో నాకు వాటా కావాలని అడిగాడు, కానీ ప్రియులరా తండ్రి యొక్క మాటకు విధేయత చూపించి భయభక్తులు కలిగిన జీవితంలో ఉండటంలో ఫెయిల్ అయిపోయాడు. దుర్వ్యసనాలకు, దుర్వ్యాపారాలకు లోనైపోయాడు. చివరికి గమనిస్తున్నట్లయితే దూరదేశానికి వెళ్ళాడు. తన తండ్రి ఇచ్చిన ఆస్తి అంతటిని తీసుకొని అనేక మందితో ఎంజాయ్ చేస్తున్నాడు. ఆ దూరదేశంలో ఒక దేశస్తుని చెంత చేరాడంట. మరి ప్రియులారా గమనిస్తున్నట్లయితే దుర్వ్యాపారం వలన పాడు చేశాడంట. ఈరోజున గమనిస్తున్నట్లయితే చాలామంది యొక్క జీవితాలు యేసు ప్రభువు నుంచి దూరమై, సహవాసం నుంచి దూరమై, వాక్యము నుంచి దూరమై, నీ ఆశలు అన్నీ కూడా ఏమవుతాయి అంటే యేసయ్యకు ఇష్టమైన ఆశలు ఉండవు, యేసుకు నచ్చిన ఆశలు నీ జీవితంలో ఉండవు. అంత లోకంతో పాపంతో నిండిపోయినటువంటి ఆశలు ఉంటాయి. అందుకని బైబిల్ సెలవిస్తూ ఉంది, 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో ప్రియులరా, లోకము దాని ఆశయు 17వ వచనంలో ఉంటుంది అనమాట. లోకము దాని ఆశయు గతించును అంటున్నాడు. అంతేకాకుండా యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో యాకోబు అంటున్నాడు, ఈ లోక స్నేహం దేవునితో వైరం అంటున్నాడు. లోకంతో స్నేహం, లోకంలో ఉన్నటువంటి వాటన్నిటినీ కూర్చుకోవాలనేటువంటి ఆరాటం. లోకంలోనే ఉంటాం, కానీ లోకపు పోకడలు మన జీవితానికి అంటకుండా మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాలి. చుట్టూ ఉండేవాళ్ళు బూతులు మాట్లాడుకుంటూ ఉంటారు, నువ్వు కూడా మాట్లాడేవంటే నువ్వు కూడా వాళ్ళ కింద లెక్కే. ప్రియులరా, నీ జీవితాన్ని పవిత్రంగా పరిశుద్ధంగా కాపాడుకోవాలి. అది నువ్వు దేవుని బిడ్డవంటానికి కదండి. చుట్టూ పాపంతో ఉన్నారేమో ప్రియులరా, పాపం చేయడానికి ప్రోత్సహించే పరిస్థితుల్లో ఉంటే యోసేపు మాత్రం ప్రోత్సాహానికి లోను కాకుండా అక్కడి నుంచి పారిపోయిన వ్యక్తిగా ఉన్నాడు. అర్థమైందండి. యోబు అయితే కళ్ళతో నిబంధన చేసుకున్న వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఇక్కడ తప్పిపోయినటువంటి కుమారుడు లూకాసు వార్త 15వ అధ్యాయంలో దుర్వ్యాపారానికి, దుర్వ్యసనాలకి, దుష్ట స్నేహితులకు ఏమండి వేశ్యలతో తిరగడానికి ఇష్టపడ్డాడంట. 15వ అధ్యాయం అంతా మీరు చదివితే అర్థమైపోద్ది. అతను అనేక రకాలైనటువంటి అలవాట్లకు లోనయ్యాడు. తండ్రితో ఉన్నటువంటి వ్యక్తే, కానీ బయట వేరే వాళ్ళతో స్నేహాలు, షికారులు చేయటం బిగిన్ చేశాడు. తండ్రితో గడిపే సమయం తక్కువ, లోకంతో గడిపే సమయం ఎక్కువైపోయింది. పేరుకు మనం బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తాం ఏమండి, గంటల తరబడి, నెలల తరబడి, వారాల తరబడి లోకంతో, లోకస్తులతో, లోక సంబంధమైన మాటలతో ఎక్కువగా నువ్వు టైంను గడుపుతూ ఉన్నట్లయితే నీలో లోక సంబంధమైనటువంటి కార్యాలే నెరవేరుతాయి, గుర్తుపెట్టుకో ప్రియులరా. అందుకనే ఈ యొక్క మరి చిన్న కుమారుడు దుర్వ్యాపారానికి, దుర్వ్యసనాలకి, దుష్ట స్నేహితులకు లోనై చిట్ట చివరకు తన దగ్గర ఉన్న డబ్బంతా కూడా ఏం చేసుకున్నాడండి, పాడు చేసేసుకున్నాడు. మొత్తం పోయింది. చివరికి ఏమైందో తెలుసండి, అతనికి తినటానికి తిండి లేదు. అప్పుడు ఉద్యోగం కోసం వెతుకులాడుతూ ఉంటే ఒక వ్యక్తి దగ్గర ఏమి ఉద్యోగం దొరికిందో తెలుసయ్యా, పందులు మేపే హీనమైన స్థితి అన్నమాట. అర్థమైందండి.
ఆ పందులు తినే పొట్టుతో తన కడుపు నింపుకోవాలని ఆశపడితే ఆ పొట్టు కూడా ఇవ్వలేదంట. పందులు మేపటానికైతే ఉద్యోగం వచ్చింది, పందులు తినే ఆహారానికి కూడా అతను నోచుకొని పరిస్థితిలోకి వచ్చేసాడు ప్రియులారా. అటువంటి పరిస్థితి ఇక్కడ చెప్పబడతా ఉంది 16వ వచనంలో, పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొన ఆశపడును కానీ ఎవడును వానికి ఏమియు. ప్రియులారా, లోకం పట్ల ఆశతో నువ్వు వెళ్తే లోకము దక్కదు, దేవుడు నీకు దక్కడు. గుర్తుపెట్టుకో, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. లోక ఆశలు గతిస్తాయి అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. తన ఆశ పందులు తినే పొట్టు తినాలనే ఆశ అడియాశ అయింది. ఆ పొట్టు కూడా తనకు లభించని దౌర్భాగ్యకరమైన స్థితిలోనికి అతను నెట్టివేయబడినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే చూడండి, బైబిల్ గ్రంథంలో లూకాసు సువార్త, ఇదే లూకాసు సువార్త 19వ అధ్యాయంలో ప్రియులారా చూడండి 3వ వచనం, యేసు ఎవరో అని చూడగోరెను కానీ అనే మాట తెలియపరుస్తున్నాడండి. ప్రియులారా, యేసు ప్రభువు వారు సంచరిస్తూ ఎరికో పట్టణం గుండా వెళ్తున్నాడంట. అప్పుడు ఆ యొక్క ఎరికోలో సుంకపు గుత్తదారుడైనటువంటి ధనవంతుడైన జక్కయ్య అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. అతడు ధనవంతుడే, ధనం పట్ల అపేక్ష కలిగిన వ్యక్తుడే, అన్యాయస్తుడే, దుర్మార్గుడే, మరి భయంకరమైనటువంటి వాడే, లోకస్తుడైనప్పటికీ కూడా యేసయ్యను చూడాలనేటువంటి ఒక ఆశ తన హృదయంలో బయలుదేరింది. ప్రియులారా, లోకం పట్ల ఆశ, దుర్వ్యసనాల పట్ల ఆశ, దుర్వ్యాపారాల పట్ల ఆశ, దుష్ట స్నేహితుల పట్ల ఆశ, ప్రియులారా తనను పందులు తినే పొట్టు కూడా తిననీయకుండా చేసి తన ఆశ అడియాసేటట్లుగా చేసి ఉంటుండగా, యేసయ్యను చూడాలి అనేటువంటి ఆశ, యేసయ్య పట్ల ఉండాలి మరి ఒక గొప్ప ఆశ ఎప్పుడైతే తన జీవితంలో బయలుదేరిందో ఆ ఆశ తన యొక్క జీవితాన్ని మార్చేసినట్లుగా చూస్తూ ఉన్నాం ప్రియులారా. చూడండి, యేసయ్యను చూడాలనేటువంటి ఆశతో అతను మేడి చెట్టెక్కి కూర్చున్నాడు. యేసయ్య ఏ మార్గం గుండా వస్తాడు, అక్కడ చెట్టెక్కి కూర్చున్నాడు ప్రియులారా. యేసు ప్రభు రానే వచ్చాడు. అక్కడికి వచ్చి ఆ చెట్టు దగ్గరే ఆగి, జక్కయ్య త్వరగా దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది, నీతో పాటు ఉండాలి, ఈరోజంతా నీతో టైం గడపడానికి వచ్చానని చెప్పాడు. ప్రియులారా, తను చూడాలి అనేటువంటి ఆశ యేసయ్యను ఎంతో గొప్పగా, ఒక రోజంతా యేసయ్యను చూచే గొప్ప అవకాశం. ఒక రోజంతా యేసయ్య ఎక్కడో దూరంగా ఉంటే బైనాక్యులర్ పెట్టి చూడటం కాదు, క్రికెట్ మ్యాచ్లు చూడటానికి 100,000 డబ్బులు వెచ్చించి పెద్ద పెద్ద స్టేడియంలకి ప్రియులారా ఇక్కడి నుంచి వేరే దేశాలు కూడా వెళ్ళి మ్యాచ్లు చూసి వస్తూ ఉంటారు. అర్థమైందండి ప్రియులారా, దూరంగా అనమాట. అసలు ఆ ప్లేయర్స్తో దగ్గరికి వెళ్ళి ఒకసారి సెకండ్ ఇచ్చి ఫోటో తీసుకోవాలని ఆశ చాలామందికి సంవత్సరాల తరబడి తీరదు. అలాంటిది యేసు ప్రభువుని చూడాలనేటువంటి ఆశను యేసయ్య తీర్చడానికి అక్కడికి వచ్చాడు. అతని ఇంటికే బయలుదేరి వెళ్ళాడు ప్రియులారా. ఎంత గొప్ప విషయం, తన ఆశ తీర్చబడింది. అంతేకాదండి, తన ఇంటికి తీసుకొని వెళ్ళటమే కాకుండా జక్కయ్య యొక్క జీవితంలోనికి యేసయ్య ప్రవేశించాడు. జక్కయ్య యొక్క జీవితమే టోటల్గా మారిపోయేటట్లుగా చేశాడు ప్రియులారా. అందుకనే అక్కడ చెప్పబడతా ఉంది 9వ వచనంలో గమనించినట్లయితే, లేదా 8వ వచనం చూడండి, జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగము బేదలకిచ్చున్నా, నేనెవని యొద్దనైనా అన్యాయముగా దేన్నైనా తీసుకొని ఎడల అతనికి 4 గంతలు మరలా. ప్రియులారా, అన్యాయంగా ఏమంటే సంపాదించాడో, ఏదైతే చెడు ఉన్నదో ఆ చెడుని బయటకు మరి వదిలివేయటానికి, ఇచ్చివేయటానికి, చెడును వదులుకోవటానికి ఇష్టపడతా ఉన్నాడు. చెడు జీవితానికి స్వస్తి పలకటానికి ఇష్టపడతా ఉన్నాడు. తన జీవితం మారిపోయిందండి. యేసయ్యను చూడాలనేటువంటి ఆశ యేసయ్యను తన దగ్గరికే తెప్పించింది, తన ఇంటికే తెప్పించింది. అంతేకాకుండా ప్రియులారా, తనలో ఉన్నటువంటి చెడునంతటిని వదులుకునేటట్టు చేసింది. అంతేకాదండి, మరొక విషయం 9వ వచన వాక్యంలో చూడండి ఏం రాయబడిందో, అందుకు యేసు ఇతడును అబ్రహాము. ప్రియులారా, ఇంకో విషయం ఏంటి అన్నట్లయితే అబ్రహాము యొక్క కుమారుల కేటగిరీలోకి వెళ్ళిపోయేటట్టు చేసింది. ఇంకో విషయం ఏంటో తెలుసండి, ఎందుకనగా నేడు ఈ ఇంటికి, తనకే కాదు తన ఇంటి మొత్తానికి, ఆ కుటుంబానికి రక్షణ వచ్చేటువంటి పరిస్థితిని తీసుకొచ్చింది. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న వేళ సమయంలో యేసయ్య పట్ల నీకు ఒకంత ఆశ, ఆవగింజంత ఆశ ఉన్నట్లయితే, ఆవగింజంత విశ్వాసం ఉంటే మన యొక్క జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడంట. దూరంగా ఉన్న కొండను చూచి పెకలింపబడి సముద్రంలో పడవేయబడినట్లుగా ఆజ్ఞాపిస్తే జరుగుతుందంట. ఈ రోజున అంత చిన్న ఆశ నీ జీవితంలో ఉంటే జక్కయ్య మాదిరి
ప్రియులరా, ఆయన నీ ఆశను తీరుస్తాడు, నీ జీవితాన్ని మారుస్తాడు, నీ కుటుంబాన్ని మారుస్తాడు, నీ స్థితిగతులు మారుస్తాడు, నీ యొక్క జీవితాన్ని ఉన్నత స్థాయిలోనికి తీసుకొని వెళ్ళగలిగినటువంటి దేవుడుగా కనిపిస్తున్నాడు. తర్వాత మనం గమనిస్తున్నట్లయితే అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం చూడండమ్మా. అపోస్తల కార్యాల గ్రంథం 16వ అధ్యాయం 31వ వచనాన్ని చదువుకుందాం. 31వ వచనం. అందుకు వారు విశ్వాసముంచుము, చాలయ్యా, అక్కడ అప్పుడు అనే మాట తీసేసినట్టున్నావు కదా. అందుకు వారు ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. అప్పుడు చాలా ఇంపార్టెంట్ అది. ఎప్పుడమ్మా? విశ్వాసం ఉంచినప్పుడు. నువ్వు విశ్వాసం పెట్టకపోతే నీకు రక్షణ ఎందుకు వస్తుంది? ఏమండి, నువ్వు టికెట్ కొనుక్కోవాలి ఆ డబ్బులు పెట్టి, నీకెట్టా నువ్వు ప్రయాణం ఎట్లా చేస్తావు? కుదరదు. కాబట్టి ప్రియులరా, నువ్వేం చేయాలమ్మా? నువ్వేం చేయాలా? రక్షణ పొందాలంటే ఏం చేయాలమ్మా? ప్రభు అయిన యేసునందు ఏం చేయాలి? విశ్వాసం పెట్టాలి. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఇంకా రక్షణలో లేరో, బల్లలో చేయి వేయడం లేదో, ఒకసారి ఆలోచన చేయండి ప్రియులరా, ఒకసారి ఆలోచన చేయండి. మనం గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియులరా, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచుము. ఎవరితో చెప్తున్నారు తెలుసా? అక్కడ ఉన్నటువంటి జైలు అధికారి అండి, జైలు అధికారి. ఈ జైలు అధికారి ఎవరైతే కంప్లైంట్ చేసి పౌలుని శీలని బంధించి జైల్లో ఏమన్నారో, జైలు అధికారి వచ్చి తన సైనికుల చేత, తన యొక్క దగ్గర ఉన్న పోలీసుల చేత కొట్టించి మరి పౌలుని శీలని జైలు యొక్క లోపటి గదిలో వేసి బంధించి, బొండ వేసి బంధించారు. అటువంటి వ్యక్తి ఈయన జైలు అధికారి. అయితే మధ్యరాత్రి వేళ పాటలు పాడుతూ స్తుతిస్తూ ప్రార్థన చేసినప్పుడు ఏమైందంటండి, చెరసాల పునాదులు అదిరినాయి, తలుపులు తెరుచుకున్నాయి, గళ్ళు ఊడి కింద పడ్డాయి. అక్కడ ఉన్నటువంటి నేరస్తులందరూ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా పౌలు శీలలు పాడే పాటలు, ప్రార్థన వింటున్నారు. ఎవరెవరైతే విన్నారో వాళ్ళందరి జీవితాల్లో విశ్వాసం వచ్చింది. కనుకనే వాళ్ళ చేతికి ఉన్నటువంటి బంధకాలు కూడా ఊడిపోయినాయి ప్రియులారా. ఏదో పెద్ద సౌండ్ అయ్యేటప్పటికల్లా జైలు అధికారి మరి లైట్ తీసుకొని బయలుదేరి వచ్చాడు. వచ్చి చూస్తే తలుపులన్నీ తెరుచుకొని ఉన్నాయి, గళ్ళన్నీ ఊడి పడిపోయి ఉన్నాయి, దొంగలందరూ పారిపోయారు అనుకుంటా ఉన్నాడు. ఆ పరిస్థితిని చూసి కత్తి తీసి తాను పొడుచుకోబోతున్నాడు. ఇక అధికారులు తనను చంపేస్తారని చెప్పేసి ముందుగానే చచ్చిపోదామని చెప్పేసి అనుకున్న తరుణంలో పౌలు గారి యొక్క మాటలు పెద్దగా వినపండి. అయ్యా, నీకేం హాని చేసుకోబాక, మేమందరం ఇక్కడే ఉన్నామని చెప్పాడు. అన్నీ తెరుచుకొని ఉన్నప్పటికీ కూడా వీళ్ళెవ్వరూ తప్పించుకోకుండా వెళ్ళిన వైనాన్ని బట్టి పౌలు శీలల యొక్క జీవితాలని గమనిస్తున్నటువంటి యొక్క జైలు అధికారి ఆయనంతటికి ఆయనే అడుగుతున్నాడు. మనం కొన్ని వారాలు, నెలలు, సంవత్సరాలు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాం, అర్థమైనప్పటికీ అర్థం కానట్టే యాక్షన్ చేస్తాం, వెళ్ళిపోతాం, తప్పు అని తెలిసినా తప్పులు చేస్తాం, పాపం అని తెలిసినా పాపాలు చేస్తాం, ఏమండి ఇంకా ఓటరిస్తాం, అన్నీ చేస్తూ ఉంటాం. కానీ అక్కడ ఉన్నటువంటి దొంగలు, కరడు కట్టినటువంటి గూండాలు లాంటి వాళ్ళు జస్ట్ పౌలు శీలల ప్రార్థన విన్నారు, ఆ పాటలు విన్నారు, వాళ్ళ జీవితాలు మార్చుకున్నారు. ఆ పరిస్థితి అంతా గమనించి వీళ్ళందరూ పారిపోయారేమో, ఎవరు లేరేమో అని అనుకొని, ఎందుకంటే చెరసాలన్నీ కూడా తలుపులన్నీ తెరుచుకున్న పరిస్థితిని బట్టి ఇతను భయపడిపోయి తాను చంపుకోవాలనేటువంటి తరుణంలో పౌలు అంటున్నాడు, అయ్యా నీకే హాని చేసుకోబాకు, మేమందరం ఇక్కడే ఉన్నాం అన్నాడు. అంటే ఆ సమయంలో కూడా తన ప్రాణాన్ని కాపాడటానికే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఎవర్రా ఇంత గొప్పవాళ్ళు అని చెప్పేసి అర్థమైపోయింది. ఆ అధికారి అడుగుతా ఉన్నాడు. అప్పుడు అడుగుతున్నాడు ఆయన 31వ వచనంలో ఏమంటున్నాడమ్మా? 30లో, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేం చేయాలి? చూసారండి, రక్షణ పొందటానికి నేనేం చేయాలి? ఒక ఆశ బయలుదేరింది ఆయన యొక్క జీవితంలో. రక్షణ కొరకైనటువంటి ఆశ జైలు అధికారికి. ప్రియులరా, అక్కడ ఉన్నటువంటి దొంగలకి తమ జీవితాలు మార్చుకోవాలనేటువంటి ఆశ, యేసయ్య పాటలు, మాటలు, ప్రార్థన, వాళ్ళు పౌలు శీలలు ఆ దుఃఖంలో, వేదనలో ఉండి పాడుతుంటే వాళ్ళు విన్నారు. తమ జీవితాలు కరిగిపోయినాయి, తమ పాపాలు ఒప్పుకొని వాళ్ళ జీవితాలు మారిపోయినాయి ప్రియులారా. అదేవిధంగా ఇక్కడ జైలు అధికారి కూడా ఆశతో అడుగుతున్నాడు, రక్షణ పొందాలంటే నేనేం చేయాలి? అప్పుడు వాళ్ళు అంటున్నారు, నీవును నీ ఇంటి వారును ఏం చేయాలా? ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచితే నీవు నీ ఇంటి వారు ఏమవుతారంట? రక్షణ పొందుకుంటారు. ప్రియులరా, రక్షణ కొరకైనటువంటి ఆశ, యేసయ్య కొరకైనటువంటి ఆశ మరి మనకు గనుక ఉన్నట్లయితే మనమే కాదు, మన ఇంటి వారు కూడా రక్షణ పొందుకుంటారు. నీ ఇంటిలో కరడుగట్టిన గూండాలు ఉన్నారేమో,
భయంకరమైనటువంటి వ్యభిచారులు ఉన్నారేమో, దొంగలు ఉన్నారేమో, వ్యతిరేకించేవారు ఉన్నారేమో. ప్రభు అంటున్నాడు ఇక్కడ పౌలు శీలల ద్వారా, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు చాలు, నువ్వు ఇంకేం చేయాల్సిన పనిలే, యేసయ్యా నీ యందు విశ్వాసం ఉంచుతున్నా అని అంటే చాలంట. నువ్వు నిజంగా హృదయపూర్వకంగా నమ్మితే చాలు, నీవు నీ ఇంటి వారు కూడా ఏమవుతారమ్మా, రక్షించబడతారు. కాబట్టి యేసయ్యను చూడాలనేటువంటి ఆశ ప్రియులారా యేసయ్యనే తన దగ్గరికి తెచ్చింది, తన ఇంటిలో ఒక రోజంతా ఉండేటట్లు చేసింది, అబ్రహాము కుమారుడిగా మార్చేసింది, తన ఇంటి మొత్తానికి రక్షణ వచ్చేటట్టుగా చేసేస్తే, ఇక్కడ ప్రియులారా మరి ఈ యొక్క జైలు అధికారి యొక్క ఆశ తనని తన కుటుంబాన్ని రక్షణలోకి వచ్చేటట్టుగా చేసింది. అటు తర్వాత మనం గమనించినట్లయితే చూడండి 34వ వచనంలో గమనిస్తున్నట్లయితే, లేదా 33లో కూడా ప్రియులారా అతడును అతని ఇంటి వారందరూ ఏం చేశారంట, బాప్తీసం పొందారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ కూడా యేసు ప్రభువుని నమ్మారంట. జైలు అధికారి ఇచ్చిన సాక్ష్యాన్ని బట్టి వాళ్ళందరూ పరిచర్య చేశారు. పౌలు శీలను కొట్టి జైల్లో వేసినటువంటి వాళ్ళు ఆ కుటుంబానికి తీసుకెళ్తే ఆయన జైలు అధికారి వాళ్ళ భార్య బిడ్డలు అందరంట పరిచర్య చేశారంట. పౌలు శీలకి వాళ్ళ ఇంటి వారందరితో కలిసి ఆనందించాయంట జైలు అధికారి. ఎంత గొప్ప విషయం ప్రియులారా. యేసయ్య కోసమై రక్షణ కొరకైనటువంటి ఆశ నిన్ను నీ కుటుంబాన్ని రక్షణలో నడిపిస్తుంది, నిన్ను నీ కుటుంబాన్ని ఆనంద డోలికల్లో పరవశించేటట్లు చేస్తుంది. అంతేకాకుండా చివరిగా మనం గమనిస్తున్నట్లయితే ఆదికాండం 39వ అధ్యాయంలో ప్రియులారా అక్కడ మరి యోసేపు యొక్క ఆశను మనం గమనించవచ్చండి. చూడండి ఆదికాండం 9:10 వచనాలు గమనిస్తే, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపకుండలేదు, కాబట్టి నేను ఎట్లా ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో, దేవునికి విరోధంగా పాపం నేను ఎట్లా చేస్తాను. ఆయనకున్న ఆశ ఏంటో తెలుసా, పరిశుద్ధంగా ఉండాలనే ఆశ, దేవుని కొరకు జీవించాలి అనేటువంటి ఆశ, పాపం కోసం కాదు, వ్యభిచారం కోసం కాదు, ఏమండి శరీర ఆశ కోసం కాదు, యేసయ్య కోసం, యేసయ్య ఆశను తీర్చడం కోసం నేను జీవించాలి అనేటువంటి తపన మరి పాపం చేయకుండా ఆపేసింది. 10వ వచనం చూడండి ప్రియులారా, 10వ వచనం, దినదినము ఆమె యోసేపుతో మాట్లాడుచుండెను కానీ అతడు ఆమెతో శయనించుటకైనను ఆమెతో నుండుటకైనను ఆమె మాట విన్నవాడు కాడు. ప్రియులారా దేవుని కొరకైనటువంటి ఆశ చెడుతో పాపంతో మెలగటానికి మాట్లాడటానికి కూడా ఇష్టపడట్లా, అటువంటి మాటలు మాట్లాడుకోవటానికి కూడా తను ఇష్టపడట్లేదంట. అక్కడి నుంచి పారిపోయినటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. 12వ వచనంలో తన వస్త్రము ఆమె చేతిలో విడిచిపెట్టి ఏం చేశాయంట, తప్పించుకొని బయటకి పారిపోయేటట్టు చేసింది. ప్రియులారా ఈరోజున గమనిస్తున్నట్లయితే మరి గమనిస్తూ ఉన్నట్లయితే ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని యొక్క వాక్యం జాగ్రత్తగా మనం విందామండి. మరి దేవుని యొక్క మరి మాటలు ఇక్కడ కనుక గమనిస్తున్నట్లయితే ఆదికాండం 39వ అధ్యాయంలో ప్రియులారా వింటున్నారా జాగ్రత్తగా, మరి గమనిస్తున్నట్లయితే దేవుని కొరకు జీవించాలనేటువంటి ఆశ పాపం నుంచి తప్పించుకునేటట్టు చేసింది. పరాయి మరి స్త్రీని మరి ప్రియులారా తాకకుండా చేసింది, అక్కడి నుంచి పారిపోయేటట్టుగా చేసింది. అవసరమైతే జైలు గోడలకు వెళ్ళడానికి కూడా సిద్ధపడింది, శ్రమ అనుభవించడానికి సిద్ధపడింది. అయితే ఇవన్నీ కూడా తనని ఎక్కడికి తీసుకెళ్ళామో మనందరికీ తెలుసు ప్రియులారా, అన్యుల దేశంలో ఐగుప్తు దేశంలో తనకు సింహాసనాన్ని తెచ్చిపెట్టినాయి. అర్థమైందండి. తన కుటుంబం అంతటికీ కూడా రక్షణకు ఆధారమయ్యాడు. 70 మంది తన ఇంటి వారందరూ కూడా కలిసి ఐగుప్తు దేశంలో తలదాచుకోవటానికి రావడానికి ఆస్కారమైంది యోసేపు యొక్క దేవుని పట్ల ఉన్నటువంటి ఆశ. ఈ రోజున నువ్వు దేవుని కొరకు ఆశతో జీవించినట్లయితే నిన్ను నీ కుటుంబస్తులను కూడా ప్రభు ఆశీర్వదిస్తాడు, నిన్ను నీ కుటుంబాన్ని రక్షిస్తాడు, నిన్ను నీ స్థితిని గతిని దేవుడు ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్ళిపోతాడు. అందుకేనేమో మూలవాక్యంలో మనం చూసాం, మరి కోర కుమారులు అంటున్నారు, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా దేవా నీ కొరకు ఈ రోజున యేసయ్య కోసమై నీకు ఆశ ఉన్నదా? యేసయ్య కోసమై ఆశ ఉన్న జక్క యొక్క జీవితం ఏమైందో మనకు తెలుసు.
యేసయ్య కోసమై ఆశ ఉన్నటువంటి ప్రియమైనటువంటి వాళ్ళరా, యోసేపు యొక్క జీవితం ఏమైందో మనందరికీ తెలుసు. అంతేకాకుండా మనం గమనించాం, నిజంగా మరి జైలు అధికారి యొక్క ఆశ ఏమైందో మనందరం చూసాం. కనుక మరి మనం యేసయ్య పట్ల ఆశ కలిగి మనం ముందుకు వెళ్దామా? ఈ రోజున చాలామంది ఆశలు చాలా వేరే వేరే ఆశలతో తమ యొక్క కుటుంబ జీవితాన్ని ప్రారంభిస్తున్నారు. మరి లోక సంబంధమైన ఆశలతో ఉద్యోగాలు ప్రారంభిస్తున్నారు, లోక సంబంధమైన ఆశలతో కాపురాలు ప్రారంభిస్తున్నారు, లోక సంబంధమైన ఆశలతో మినిస్ట్రీలు ప్రారంభిస్తున్నారు. అయితే దేవుని పట్ల ఆశతో, దేవుని యొక్క ఆశలు నెరవేర్చాలనేటువంటి ఆశతో నీ యొక్క జీవితాన్ని మరి ముందుకు తీసుకొని వెళ్తావా? అలాంటి ఆశతో వెళ్ళిన వారి యొక్క జీవితాలు ఆశీర్వదించబడ్డాయి. నువ్వు దేవుని కొరకై ఆశతో ఉంటే నీ ఆశను ఆయన తీరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆయన ఆశీర్వాదపు అనుభవంలోనికి వెళ్తావు. అందుకనే 107వ కీర్తనలో మనం చూసాం కదండి, ఏముందమ్మా? ఏలైనగా ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. కనుక ఈ రోజున ఇక్కడ ఉన్నటువంటి వారిలో ఇంకా ఎవరైతే యేసు ప్రభువుని తమ హృదయాల్లోనికి పిలవలేదు, యేసయ్య నా హృదయంలోనికి రా, నా ఇంట్లోనికి రా, నా జీవితంలోనికి రా, మరి నా యొక్క జీవితంతో పాటు నువ్వు ఉండు, నా ఆశను తీర్చు, నేను నీ కోసమే జీవిస్తా అని ప్రార్థన చేసుకుందామా? ఎవరైతే యేసు ప్రభుని కలిగి ఉన్నారో, ప్రభువా అనుదినం మీ ఆశను తీరుస్తూ మీకోసం నేను జీవిస్తాను ప్రభువా అని మనల్ని మనం ప్రభువుకు అప్పచెప్పుకుందాం. ఎక్కడైతే మనం ప్రభువుకు వ్యతిరేకంగా మన ఇష్టం వచ్చినట్టుగా మన ఆశలకు తగ్గట్లుగా జీవిస్తున్నామో మరి ఒక్కసారి ఆలోచన చేయండి. మరి బలను సమీపించబోయే ముందు కానీ తప్పిదాలు ఒప్పుకుంటావా? పాపాలు ఒప్పుకుంటావా? ప్రభువా నన్ను క్షమించు, నీ యొక్క మరి ఇష్టం చొప్పున నా జీవితాన్ని జీవించట్లా, నా ఇష్టం చొప్పున వెళ్తున్నాను, నన్ను క్షమించు, నీ రక్తంలో కడుగు, యోగ్యముగా బలలో చేయవేసేటట్టుగా సహాయం చేయని మనల్ని మనం ప్రభువుకు అప్పచెప్పుకుందాం. తలలు వంచుదాం, మోకరిస్తాం ప్రియులారా.